హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే మీరు అప్లై చేసిన స్కాలర్షిప్ అనేది ఏ స్టేజ్లో ఉంది, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే అది ప్రాసెస్ అవుతుందా, ప్రాసెస్ అవ్వట్లేదా, లేదంటే టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి అనేది. సో ఏదైతే మీరు ఇక్కడ పోస్ట్ మెట్రిక్ సర్వీసెస్ ఉందో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ అప్లికేషన్ ఫామ్స్కి సంబంధించిన లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్, సో ఇలా వస్తుంది. ఇక్కడ నో యువర్ స్టేటస్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది. ఈ బటన్ క్లిక్ చేయండి. ఈ బటన్ క్లిక్ చేయడంతో ఏంటంటే మనకి ఇక్కడ స్టేటస్ ఫర్ పోస్ట్ మెట్రిక్ ఆర్ ప్రీ మెట్రిక్. సో పోస్ట్ మెట్రిక్ అయితే పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ అయితే ప్రీ మెట్రిక్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ నెంబరు, అలానే మీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నెంబర్, నెక్స్ట్ ఎస్ఎస్సి పాస్డ్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ పాస్, ఇవన్నీ టోటల్ ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. సో 16 డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి గెట్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. గెట్ స్టేటస్ అని క్లిక్ చేయగానే ఇలా డీటెయిల్స్ టోటల్గా వస్తాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అయిన క్యాండిడేట్ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ మనం వెరిఫై చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎంపీసీ అంటే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చిన అమౌంట్, అది ఏ కాలేజీలో చేసాము, అలానే ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, ఇలా అంటే మనకి ఇంటర్మీడియట్లో వచ్చిన డీటెయిల్స్తో పాటు మనకు బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో నాకు ఎంత స్కాలర్షిప్ వచ్చింది, ఇది వచ్చేసి కాలేజ్కి వచ్చే అమౌంట్, ఇదేమో మనకి స్కాలర్షిప్ వచ్చే అమౌంట్. మీకు ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మనకు అమౌంట్ అనేది మన బ్యాంకు అంటే మన బ్యాంక్ అకౌంట్కి వస్తుందని చెప్పాను. సో ఇక్కడ ఎంటీఎఫ్ అంటే వచ్చేసి ఇది స్టూడెంట్కి వచ్చే అకౌంట్, ఆర్టీఎఫ్ అంటే కాలేజ్కి వచ్చే అమౌంట్. సో ఇలా ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది, సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఇయర్కి అంటే ఇప్పుడు ఇది అప్లికేషన్ ఇక మీరు చెక్ చేస్తే 2016 అంటే 2016లో ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు స్కాలర్షిప్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2017లో కూడా స్కాలర్షిప్ వచ్చింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలానే ఇక్కడ మీరు వెరిఫై చేస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్, నెక్స్ట్ శాంక్షన్డ్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడ వరకు శాంక్షన్ అయిపోయింది, మనకు మెస్ ఛార్జెస్ ఎలా వచ్చాయి, నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు, ఇవన్నీ కూడా టోటల్ డీటెయిల్స్ అన్ని మనకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ రిలీజ్డ్ ఏంటి, శాంక్షన్ ఏంటి, అంటే ఎంత శాంక్షన్ అయింది, మనకి ఎంత అమౌంట్ రిలీజ్ అయింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక లాస్ట్లో అంటే ఇది ప్రిన్సిపల్ అకౌంట్లో వెరిఫై చేస్తున్నాం అంటే వాళ్ళు స్కానింగ్ కరెక్ట్ అయిపోయిందా లేదా, ఎస్ ఉంది. నెక్స్ట్ ఎస్ఎస్సి డీటెయిల్ కన్ఫర్మ్ చేయడం, ఇలా ప్రమోట్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి ప్రమోట్ అయ్యారా లేదా, స్టూడెంట్ ఏమైనా డిస్కంటిన్యూ అయిందా, అలానే అటెండెన్స్ కూడా ఎంత ఉంది, ఇవన్నీ కూడా కాలేజ్ వాళ్ళు ఎస్ఎస్ అని క్లిక్ చేస్తే అప్పుడు మీకు అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు అంటే కనుక ఈ అప్లికేషన్స్ ఏవైతే డేట్ ఉందో, ఇప్పుడు మనకి December 31 అనుకున్నాం, December 31 అయిపోయిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో ప్రిన్సిపల్ అకౌంట్ నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా ఎస్ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే అప్పుడు ఫర్దర్ మనకి శాంక్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఓన్లీ ఒకటే చూపించాను కదా 2016, అలానే 2018 కూడా మీకు సెర్చ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే 2018 బీటెక్ సంబంధించిన ఒక అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ చెక్ చేసుకోండి, అప్లికేషన్ నెంబర్ని బేస్ చేసుకున్నట్లయితే 2018, ఇక్కడ అకాడమిక్ ఇయర్ 18-19 ఉండాలి. సో ఇక్కడ మనకు ఎప్పుడు కానీ సేమే ఉంటుంది, ఇక్కడ అకాడమిక్ ఇయర్ అలానే ఇక్కడ అప్లికేషన్ నెంబరు, ఇక్కడ ఈ 4 డిజిట్సే మనకి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకోండి. అంటే మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండరీకి వెళ్తే మట్టుకి జస్ట్ ఇక్కడ 2018, 19, 20 అని చెప్పేసి చేంజ్ అవుతుంది. ఇలా డీటెయిల్స్ అని ఎంటర్ చేశాను. ఇప్పుడు గెట్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేశాను. గెట్ స్టేటస్ అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ చూస్తే 2016లో ఫస్ట్ ఇయర్, 2017లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో ఇక్కడ మీకు ఇందాకే చెప్పాను మనకి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అంటే స్టూడెంట్కి వచ్చే అమౌంట్. సో ఇక్కడ ఏంటంటే ఎస్సీ కేటగిరీ కాబట్టి వాళ్ళకి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేద్దాం. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ప్రాసెసింగ్ అంటే పెండింగ్ ఎట్ కాలేజ్, అంటే ఇంకా కాలేజ్ వాళ్ళు వెరిఫై చేయలేదు. ఎందుకు వెరిఫై చేయలేదు అంటే కనుక 2018-19 ఇంకా ప్రిన్సిపల్ అకౌంట్లో వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కాలేదు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎర్రర్స్ ఉన్నా కూడా మనకి అప్లికేషన్ స్టేటస్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు అప్లికేషన్ ఎక్కడ ఉందంటే పెండింగ్ ఎట్ కాలేజ్, నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ డన్, నెక్స్ట్ పెండింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్, సెట్ డీటెయిల్స్ మ్యాచ్డ్. సో ఇలా ఇక్కడ ఇచ్చిన స్టేటస్లో ఏమైనా ఎర్రర్స్ కనుక ఉంటే ఒకవేళ పెండింగ్ ఎట్ కాలేజ్ అంటే కాలేజ్లో కలవాలి, లేదా ఆధార్లో బయోమెట్రిక్ ప్రాబ్లం అయితే మీ సేవకు వెళ్ళేసి మీ ఆధార్ బయోమెట్రిక్ని అప్డేట్ చేయించుకోవాలి. పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ అంటే కనుక మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ పాస్ ఆఫీస్కి వెళ్ళేసి కలవాలి. ఇలా సెట్ డీటెయిల్స్ మ్యాచ్డ్, నాట్ మ్యాచ్డ్ అంటే ఇక్కడ వచ్చే ఎర్రర్స్ని బేస్ చేసుకొని మన అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది తెలుసుకోవచ్చు.
ఇది ఇక్కడ ఫ్రెష్ ఉందా, రెన్యువల్ ఉందా, అప్లికేషన్ డేట్ ఎప్పుడు అప్లై చేసాము, ఇక్కడ స్కాలర్షిప్ టైప్ డే స్కాలరా ఏంటి అని చెప్పేసి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ శాంక్షన్ అని చెప్పేసి ఉంది. అంటే ఇంతవరకు అంటే అప్లికేషన్ ఇంకా ప్రాసెస్లో ఉంది కాబట్టి మనకి ఎలాంటి అమౌంట్ కూడా శాంక్షన్ కాలేదు. ఒకవేళ శాంక్షన్ అయితే ఇక్కడ శాంక్షన్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు శాంక్షన్ అయింది, మెస్ ఛార్జెస్ ఏంటిది, ఎగ్జామ్ ఫీజు ఏంటిది, స్పెషల్ ఫీజు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్, ఈ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఎవరు ఎస్ చేస్తారు అంటే కనుక మనకు ఎవరైతే మీరు కాలేజీలో చదువుతున్నారో ఆ ప్రిన్సిపల్ సంబంధించిన అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లోకి వెళ్ళేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఎస్సి డీటెయిల్ ఎస్, స్టూడెంట్ ప్రమోటెడ్ ఎస్, ఇలా అటెండెన్స్ ఇవన్నీ కూడా ఎస్ అని చెప్పేసి సబ్మిట్ చేస్తే అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే డిస్టిక్ ఆఫీస్కి వెళ్తుంది. డిస్టిక్ ఆఫీస్లో మీ కేటగిరీని బేస్ చేసుకొని మీ ట్యూషన్ ఫీజుని బేస్ చేసుకొని వాళ్ళు అమౌంట్ శాంక్షన్ చేస్తారు. దాని తర్వాత అమౌంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుందో ఆ బడ్జెట్ ఇచ్చినప్పుడు మనకు అమౌంట్ అనేది రిలీజ్ జరుగుతుంది. ఇలా అప్లికేషన్ స్టేటస్ని ఎప్పటికప్పుడు ఇక్కడ ఏదైతే మీకు సర్వీస్ ఉందో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ 2017 ఇక్కడ చూడండి 2017 సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 17-18 సెలెక్ట్ చేసుకోండి, గెట్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేశాను. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన అప్లికేషన్ నెంబర్ అనేది సేమే ఉంటుంది. ఏవైతే ఫస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయో అవి మట్టికి మనకు చేంజ్ అవుతుంది. సో ఇట్లా మనకు స్టేటస్ అనేది ఎవ్రీ 15 డేస్కైనా లేకపోతే 1 మంత్కి ఒకసారైనా మనం చెక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ మనం ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ 2010కి సంబంధించిన స్టేటస్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ అమౌంట్ టోటల్గా రిలీజ్ అయిపోయింది, అలానే మెస్ ఛార్జెస్ కూడా రిలీజ్ అయిపోయినాయి, ఆధార్ వెరిఫికేషన్ అయిపోయింది, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయిపోయింది, హార్డ్ కాపీ రిసీవ్డ్ అండ్ కన్ఫర్మ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్. అలానే వీళ్ళకు చూడండి ఇక్కడ శాంక్షన్ అయిన అమౌంట్ అలానే రిలీజ్ అయిన అమౌంట్ 2017. ఈ విధంగా మన అప్లికేషన్ స్టేటస్ని ఎవ్రీ 15 డేస్కైనా లేకపోతే 20 డేస్కైనా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎర్రర్స్ కనుక ఉంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే ట్యూషన్ ఫీజు అంటే కాలేజ్ పెండింగ్ ఎట్ కాలేజ్ అయితే కాలేజ్ని, లేదు డిస్ట్రిక్ట్ ఆఫీస్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీస్ని, ఇలా మనకు ఈ స్టేటస్లో ఉన్న రిమార్క్ను బేస్ చేసుకొని మనం రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో మీరందరూ కూడా ఇప్పుడే కంగారు పడకండి, ఎందుకంటే 2018-19 అకాడమిక్ ఇయర్లో ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే జనవరి, ఫిబ్రవరి. సో మీరు ఎప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటారంటే కనుక ఫిబ్రవరిలో కానీ లేకపోతే జనవరి ఎండింగ్లో చెక్ చేసుకోండి. ఎవరైతే 16-17లో ఏదైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయో ఆ ప్రాబ్లమేటిక్ ఉన్న వాళ్ళు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. 18-19 మట్టికి అప్పుడే మీకు ఇలా స్టేటస్ అనేది రాదు, ఇంకొక కొంచెం టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మన ఛానల్ని, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.